హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప 2' మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ భయంకర నిజాలన్నమాట. అయితే 'పుష్ప 2' ట్రైలర్ ఈరోజు 6కి అయితే వస్తుంది. అయితే ఈ మూవీ గురించి, అలాగే ఈ మూవీలో కొంతమంది యాక్టర్స్ గురించి, అలాగే మూవీ టీమ్ గురించి అసలు ఏం ప్లాన్ చేశారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక వీడియోలో అయితే అడుగుదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, సుకుమార్ గారి గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. సుకుమార్ గారు ప్రమోషన్లో ఎక్కడా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే, ఈ మూవీకి కొన్ని సీన్లు షూట్ చేసేటప్పుడు అనమాట, ఆయన రేపు షూట్ చేద్దామని చెప్పే టైంకి అనమాట, ఆయన రేపు వద్దులే, మళ్ళీ నేను ఆ సీన్ని మళ్ళీ కొత్తగా రాయాలి, దాని కారణంగా ఎల్లుండి షూటింగ్ పెట్టుకుందాంలే అని అయితే చెప్పేవాళ్ళంట. అదే కాకుండా ఈ మూవీ 'పుష్ప 2' దాదాపు 1000 రోజులు పట్టింది భయ్య. అంటే 3 సంవత్సరాలు అయితే పట్టింది. ఇలా ఎందుకు పట్టింది అంటే, సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఇలా చాలా మూవీ టీం వాళ్ళ మధ్య అనమాట మంచి కాంబినేషన్ లేదు. అంటే మంచిగా అనమాట, వీళ్ళు అండర్స్టాండింగ్లో లేరు. దాని కారణంగా వీళ్ళ మధ్య గొడవలు వచ్చి ఈ రకంగా అయితే ఆగిపోయింది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే, సుకుమార్ గారు ఉన్నట్టుండి ఈ మూవీ బడ్జెట్ని తగ్గిస్తున్నారంట. అంటే ఎక్కువ పెట్టేశారు ఇప్పటికీ అనమాట 'పుష్ప' మూవీ మీద. దాని కారణంగా ఐటమ్ సాంగ్ కూడా అంత బెటర్గా ఉండదంట. మనకు ప్రజెంట్ చేసేటప్పుడు మంచి విజువల్స్ కానీ, మంచి మ్యూజిక్ కానీ, మంచి స్టెప్పులు కానీ ఉండవంట. ఉన్నట్టుండి ఈయన ఎలా తగ్గించారు ఏంటి అని చాలామంది అయితే అడగొచ్చు. కానీ ఎందుకు తగ్గించారు అంటే, ఇప్పటికే ఊహించలేని విధంగా అనమాట బడ్జెట్ పెరిగిపోయింది. బడ్జెట్ పెరిగిపోయిందంటే ప్రొడ్యూసర్లు డైరెక్ట్ని అంటారుగా, దాని కారణంగా వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. అదే కాకుండా 'పుష్ప 2' మూవీలో ఫహద్ ఫాసిల్ గురించి కొన్ని నిజాలు అయితే వచ్చేపియ్య. ఏంటంటే, ఫహద్ ఫాసిల్ క్యారెక్టర్ని 'పుష్ప 1'లో చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, ఫహద్ ఫాసిల్ని అంత మంచి యాక్టింగ్ చేసినా సరే అతనికి ఎటువంటి రివార్డ్ రాలేదు. అదే కాకుండా 'పుష్ప 2'లో మెయిన్ విలన్ ఆయనే అంటున్నారు. అయితే ఆయనలో అంత ఏముంది, చాలామంది విలన్స్ ఉన్నారుగా, ఆయనే పాయింట్ ఆఫ్ ఎందుకు చేస్తున్నారు, ఇది పోలీసులు అంటే ఆ మాత్రం ఉంటుందిగా అని చాలామంది అయితే చెప్తున్నారు. అయితే ఫహద్ ఫాసిల్ 'పుష్ప 2'లో చనిపోతాడు అని కొంతమంది చెప్తున్నారు భయ్య. అదే కాకుండా ఇంకొంతమంది ఏం చెప్తున్నారు అంటే, 'పుష్ప 3'కి లీడ్ ఉండాలి అంటే ఫహద్ ఫాసిల్ తప్పకుండా ఉంటాడు అని చెప్తున్నారు భయ్య. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో శ్రీవల్లి సెకండ్ హాఫ్లో అయితే చనిపోతుందని భయ్య. దాని కారణంగా ఆ రకంగా ఈ మూవీ మొత్తం రివెంజ్ స్టోరీ అంట. అల్లు అర్జున్ వాళ్ళ మీద పగ తీర్చుకుంటూ ఉంటాడంట. ఆ రకంగా ఈ మూవీలో మనకి గంధపు చెక్కల కన్నా, స్మగ్లింగ్ కన్నా అల్లు అర్జున్ రివెంజ్ తీసుకునే టైమింగే ఎక్కువ ఉంటుందంట 'పుష్ప 2' మూవీలో. అదే కాకుండా భయ్య, ఈ మూవీలో శ్రీలీల గురించి మాట్లాడుకుందాంగా. అంటే ఐటమ్ సాంగ్కి శ్రీలీల అని ఇప్పుడైతే పెట్టారు భయ్య. అయితే శ్రీలీల ఫామ్లో లేదని చాలామంది అయితే అంటున్నారు. అదే కాకుండా శ్రీలీలకు బదులు చాలామందిని అయితే చెప్పారు భయ్య. అసలు శ్రద్ధా కపూర్ అన్నారు, అలాగే దీక్షా పటాని అన్నారు, అలాగే సమంత అన్నారు, ఇంకా జాన్వీ కపూర్ అన్నారు. ఇప్పుడు అనమాట శ్రీలీల మరియు సమంత క్యామియో ఉంటుందంట. అదే కాకుండా ఇంకో హీరోయిన్ ఉంటుందంట. ఈ రకంగా మూవీ టీం ప్లాన్ చేస్తున్నారు. దాని కారణంగా ఉండదు అని ఇంకొంతమంది అయితే అంటున్నారు భయ్య. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీ ట్రైలర్ 2 minutes 44 seconds అయితే ఉంటుంది. కానీ విజువల్స్ ఇంకా రెడీ కాలేదంట. ఈ రోజుకి రెడీ చేస్తారు అని చెబుతున్నారు. ఏం చేస్తారో ఏంటో అదొక విషయం భయ్య. అయితే ఈ మూవీలో డిఎస్పీ గారిని అయితే పెట్టారు భయ్య. డిఎస్పీ గారు ఈ మూవీ మొత్తం చూసిన పర్సనే అనమాట. అయితే ఆయన చూశారు కాబట్టి ఆయన ఎక్కడెక్కడ కొట్టాలో ఆయనకైతే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అనమాట తమన్ గారు అయితే మ్యూజిక్ కొడుతున్నారు. అయితే తమన్ గారు, నేనైతే 40% మ్యూజిక్ కొడతాను, తర్వాత నా వల్ల కాదు అని అయితే ఆయనైతే చెప్పారంట భయ్య. దాని కారణంగా ఇంకో ఇద్దరిని అయితే తీసుకున్నారు. ఇక వీళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ కనుక లేకపోతే మ్యూజిక్ పరంగా మూవీ పోతుంది అని చెప్తున్నారు భయ్య ఇంకొంతమంది. అదే కాకుండా దీంట్లో 5 సాంగ్లు అయితే ఉంటాయంట. 5 సాంగ్లో 2 సాంగ్లు డిఎస్పీ గారు ఇచ్చారుగా. మిగతా సాంగ్లు అనమాట వేరే వాళ్ళు ఇస్తే బాగుంటుందని కూడా కొంతమంది అయితే అంటున్నారు భయ్య. ఆ రకంగా ఈ మూవీ మీద భారీ నెగిటివిటీ అయితే నడుస్తున్నాయి భయ్య. చాలా అంటే చాలా ఫ్యాక్ట్లు ఇవి. ఒకవేళ ఇవన్నీ మంచిగా లేకపోతే మూవీ 1000 కోట్ల బిజినెస్ చేసింది మొత్తం పోతుంది ఈ రకంగా అనమాట. లేకపోతే మంచి కనుక వసూలు చేస్తే, పార్ట్ కనుక హిట్ అయితే పార్ట్ 2, పార్ట్ 3కి మంచి లీడ్ ఉంటుంది. అదే కాకుండా ఈ మూవీని పార్ట్ 3 ఎందుకు చేస్తున్నారు అంటే, పార్ట్ 2లో కూడా కంప్లీట్ కాలేదంట. దానికోసం చాలామంది సుకుమార్ గారిని అయితే తిడుతున్నారు భయ్య. అలా అయితే ఈ 'పుష్ప' మూవీ టీమ్ మేకర్స్ ఏం చేస్తున్నారు అని చాలామంది అయితే అడగొచ్చు. అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు, డైరెక్టర్ చేతిలో ఉండాలి అని కొంతమంది చెప్తున్నారు భయ్య. అదే కాకుండా ఈ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం లోడెడ్ అని చెప్పారు. సెకండ్ హాఫ్ అనమాట లోడ్ అవుతుందని చెప్పారు. అయితే ఫస్ట్ హాఫ్ లోడ్ పూర్తిగా అవ్వలేదు భయ్య. దానికి మ్యూజిక్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఎడిట్స్ వర్క్ కొన్ని ఉన్నాయి, విఎఫ్ఎక్స్ కూడా అలాగే ఉన్నాయి.
దాని కారణంగా ఫస్ట్ హాఫ్ పూర్తిగా రెడీ కాలేదు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. దాన్ని రీమిక్స్ చేయాలి, అది ఇది డబ్బింగ్ ఉండయి, అవన్నీ చేయాలంటే చాలా తలనొప్పి. దాని కారణంగా సుకుమార్ గారు కనబడట్లేదు భయ్య. ఇప్పుడు ప్రమోషన్లో కూడా ఆయనైతే కనబడరు, మనకు బన్నీయే కనబడతారు. ఇక పుష్ప మూవీ 1 లాగే ఈ మూవీలో కూడా జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి. అదే కాకుండా భయ్య కొన్ని ఉన్నాయి భయ్య పుష్ప మూవీ టీం మీద నెగిటివిటీ. ఒకవేళ ఈ మూవీకి ఫ్లాప్ టాక్ కనుక వస్తే అల్లు అర్జున్ని ఇప్పటికే ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక మీదట ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తారు భయ్య. ఇప్పటికే మన హీరో ఇండియాని వణికిస్తుండు అల్లు అర్జున్. అయితే ఒకవేళ ఈ కర్మజాలి వీళ్ళ మధ్య అంటే అల్లు అర్జున్, డిఎస్పి మరియు సుకుమారి ఇంత చాలామంది ఉన్నారు కదా ఎడిట్స్ వరకు మూవీ టీమ్స్, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మూవీ మీద ఇంపాక్ట్ అల్లు అర్జున్ మీద ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే కాకుండా తొందరగా అంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయిందిగా, అయితే దాదాపు రిలీజ్ అవ్వడానికి 20 days కూడా లేవు. దాని కారణంగా ఈ మూవీ టీం ఏం చేస్తున్నారు అంటే తొందరగా అయితే ఫినిష్ చేస్తున్నారు, తొందరగా వర్క్ ఫినిష్ చేస్తున్నారు. దాని కారణంగా మంచికి రాకపోవచ్చు అని చెప్తున్నారు ఇంకొంతమంది. అలా అయితే ఏం జరుగుతుందో అని చాలామంది అయితే నేను షాక్ అవుతున్నా. ఏంటంటే మంచిగా చూపించాలి అంటే టైం తీసుకోవాలి. వీళ్ళు రాత్రి పగులు కష్టపడినా సరే ఆ టైంకి వర్క్ పూర్తయ్యాలి లేదు అని చాలామంది అయితే అంటున్నారు భయ్య. అదే కాకుండా ఈ మూవీ యూఎస్లో తొందరగానే రిలీజ్ అవ్వాలి, అంటే యూఎస్లో తొందరగా అప్లోడ్ చేయాలి వీళ్ళు అనమాట మూవీ టీం. అక్కడ దాదాపు ఇప్పుడు December 4th అయితే థియేటర్లో అయితే వస్తుంది అక్కడ అనమాట. అయితే అక్కడ దాదాపు December 2కే మూవీ సబ్మిట్ చేయాలి, లేకపోతే మళ్ళీ కష్టమే అవుతుంది భయ్య. ఈ రకంగా పుష్ప మూవీ టీం మీద మామూలు ప్రెజర్ అయితే లేదు. ఫ్యాన్స్ మామూలు కాదు భయ్య, అల్లు అర్జున్ కోసం పీక్ కట్ చేసుకుంటారు. అలాంటి ఫ్యాన్స్ అయితే ఉన్నారు ప్రెజెంట్ అనమాట. దానికోసం మూవీ టీం ఇన్ని తప్పులు అయితే చేస్తున్నారు. ఇక ఈరోజు అయితే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అసలు ట్రైలర్లో మనకి ఏం చూపిస్తారు నేనైతే ఎగ్జైట్ అవుతున్నా. ఒకవేళ వేరే లెవెల్లో కనుక ట్రైలర్ ఉంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కానీ పుష్ప క్లైమాక్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందంట భయ్య. దానికోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంత మంచి మూవీ ఫ్యాక్ట్స్ ఇస్తున్నా కదా.